चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शान्ताकारं भुजगशयनं पद्मनाभं excellence in the studies in this year 2024 and 25 academic year.
First 9th class academic topper B. Vigneshwar Reddy from 9th class. Please come onto the stage. From the FA1 onwards, FA1, FA2, FA3 and FA4, SA1, SA2 అన్ని ఎగ్జామ్స్ లో కూడా టాప్ గా నిలిచేటువంటి వాళ్ళకి ఈ అకాడమిక్ అవార్డ్స్ ఇచ్చారు కాబట్టి ఆ విషయం మీ దృష్టికి తీసుకొని వస్తున్నారు. Once again, congratulate to the academic toppers of all the classes start to 9. Okay, thank you. Once again. Don't
కొంచెం వీడియో తీయడం వల్ల వెనకాల వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు. చేయండి అందరికి. ఎవరు కూడా వీడియోస్ ఫోటోస్ తీసుకోకండి. మేము వాట్సాప్ లో అందరికి కూడా సెండ్ చేస్తాం. ప్లీజ్. ఓకే రైట్. రంగులే
ఉపాధ్యాయులందరికీ ఉంటున్నాను. ఎందుకంటే ఏ శబ్దం వచ్చినప్పటికీ కూడా ఆ మాటలు మీకు దయచేసి 8th క్లాస్ స్టూడెంట్స్ గర్ల్స్ నేను చెప్పే మాటలు ఎంతో అమూల్యమైనవని చెప్పాను. అయినప్పటికీ కూడా మీరు అల్లరి చేస్తారంటే మీ ఇష్టం. సద్గుణ సంపన్నులు, సంస్కారవంతులు, విద్యా చైతన్య స్ఫూర్తి మరియు నిరంతరం పాఠశాలనే ప్రాణంగా భావించే నిత్య కృషి వలరు మా శ్రవణ్ కుమార్ సార్ గారు. ఎందుకు ఈ మాటలు సార్ గురించి నేను చెప్తున్నాను అంటే, నేను అనేక పాఠశాలల్లో పనిచేసి వచ్చాను. ఇది నా 6వ పాఠశాల. నేను చేస్తున్న 14 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ లో నేను ఇది 6వ పాఠశాలలో చేస్తున్నాను. ఎక్కడైనప్పటికీ కూడా ప్రిన్సిపాల్ ఉంటారు. నేను ప్రిన్సిపాల్ అనే ఒక భావనతో ఉంటారు. టీచర్స్ చేస్తారులే అన్న భావన వాళ్ళలో ఉంటుంది. కానీ ఇక్కడ మా గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారు తను పరుగెడుతూ మమ్మల్ని పరుగు పెట్టిస్తూ విద్యార్థులకు తాను ఏదైతే చేరాలనుకుంటున్నాడో అవన్నీ మాతైతే చేర్పించాలని ఎంతో తపనతో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పని చేయడం అనేది కష్టతరమే, కానీ ఎంతో ఇష్టంతో చేస్తే ఆ పని కష్టమని అనిపించదు. ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి నేను మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా పాఠశాల అంటే ఏంటి, తల్లిదండ్రుల నుంచి విద్యార్థులందరినీ కూడా మేము తీసుకొని ఎంతో జాగ్రత్తగా వాళ్ళకు బోధిస్తాం. అదేవిధంగా ఒక తోటమాలి ఏ విధంగా అయితే ఒక తోటలో అంటే ఒక ఉద్యానవనంలో మొక్కలను పెంచాలి అంటే ఎక్కడో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ తీసుకొచ్చి వాటిని జాగ్రత్తగా తోటలో నాటి వాటికి నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, ఎరువు ఎప్పుడు ఇవ్వాలి, మందులు ఎప్పుడు ఇవ్వాలి, ఒకవేళ ఏదైనా పిచ్చి వచ్చిందంటే ఎప్పుడు కట్ చేయాలి అన్నది ఎవరికి తెలుసు? తోటమాలికే తెలుసు. ఆ తోటమాలి లాంటి వ్యక్తి నా ప్రిన్సిపల్ గారు. అదే విధంగా మమ్మల్ని అందరినీ కూడా తోటను చూసుకునే పని వాళ్ళు ఏ విధంగా ఉంటారో మేము ఆ విధంగా విద్యార్థులందరికీ కూడా గొప్ప విద్యను అందించాలని ఇక్కడికి వచ్చాం. మా పాఠశాలలో మేము అందిస్తున్న విషయాలు కార్పొరేట్ విద్యతో సమానంగా ఐఐటి ఉంది. అదేవిధంగా విద్యార్థులకు ముత్యాల లాంటి చేతి వ్రాత రావాలని కసివ్ రైటింగ్ ఉంది. అదేవిధంగా అబాకస్, వేదిక్ మ్యాథ్స్ అంటే మనం తర్వాత ఇంటర్కి వెళ్ళిన తర్వాత కూడా ఐఐటిలోకి వెళ్ళిన ఫర్దర్ ఏ ఎగ్జామ్స్ రాసుకున్నప్పటికీ కూడా మనం చాలా బాగా అంటే ఆ కార్పొరేట్ విద్యార్థులతో సమానంగా మనం కూడా పోటీ పడాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే అంటే ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులైన తల్లిదండ్రులు ఏదైతే అతి తక్కువ రుసుము చెల్లిస్తున్నారో దాన్నే మేము ఎంతో జాగ్రత్తగా తీసుకొని మీ విద్యార్థులను ఆణిముత్యాల్లా తయారు చేయడానికి ఇలాంటి అవకాశాలన్నీ మేము ఇస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మేము ఇస్తున్న విద్యను జాగ్రత్తగా స్వీకరించాలి. స్వీకరించాలి అంటే ఏం చేయాలి? పాత్ర ఒక ఉపాధ్యాయులది మాత్రమే కాదు. ఇక్కడ మేము మా విద్యార్థులని చాలా బాగా చేయాలని ఆశపడుతున్నాం. కానీ గౌరవనీయులైన తల్లిదండ్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక నిమిషం ఇన్ మ్యాథ్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ఈ ఇయర్ నుంచి మరి స్కూల్లో ఆర్ఓ ఇండియా అనేటువంటి సంస్థతో కొలాబరేట్ అయ్యి టాలెంట్ టెస్ట్ పెడుతున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్. ఇది ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా మనం టాలెంట్ టెస్ట్ అంటే విత్ ఇన్ ద సిలబస్ అది ఎగ్జామ్ పెట్టేసి దాని నుంచి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళని ఫర్దర్ గా డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ వైజ్ కానీ మేము సెలెక్ట్ చేసి పంపడానికి ఈ టాలెంట్ టెస్ట్ ఈ డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకాడమిక్ ఇయర్ లో 6th, 7th, 8th, 9th వాళ్ళకి ఈ కార్తికేయ ఇన్నోవేషన్ అండ్ మ్యాథ్స్ సైన్స్ స్కీమ్స్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఈ స్టూడెంట్స్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు 100 రూపీస్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా కానీ మనం డబ్బుతో కొనుక్కుంటేనే వాల్యూ ఉంటుందండి. డబ్బు లేకపోతే ఎవ్వరికి వాల్యూ ఉండదండి, ఈజీగా తీసి పడేస్తాం. ఇక్కడ 100 రూపాయలు లిటిల్ బిట్ అమౌంట్. కాబట్టి ఇది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ టాలెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ టాలెంట్ టెస్ట్ లో సెలెక్టెడ్ స్టూడెంట్స్ ని మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఫర్దర్ గా ముందుకు పంపిస్తాం. కాబట్టి ఆల్ ద పేరెంట్స్ మస్ట్
hostel should be encourage your children to participate to writing the KIMS test. ఇప్పుడు ఈ KIMS test అవార్డ్ ఫంక్షన్ ఉంటుంది విత్ పేరెంట్స్ తో రండి. అట్లానే ఈ KIMS test మ్యాథ్స్ అండ్ సైన్స్ కాబట్టి 3rd to 10th class math and science faculty please come on the dais to join with us. 3rd to 10th class maths and physics and biology faculty please come on the dais, join with us. Anji sir.
వాళ్ళు తయారు చేశారు. అట్లే ఓఎంఆర్ షీట్ ఇది కంప్యూటర్ మీద వాళ్ళే కరెక్షన్ కూడా చేసి రిజల్ట్ మాకు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నారంటే మీరు గమనించి ఉంటారు, ఒక ఫ్యామిలీకి 2 సార్లు రావడం జరిగింది. ఇది మా చేతిలో ఏం లేదు, టాలెంటెడ్ స్టూడెంట్స్ తర్వాత క్వశ్చన్ పేపర్ 8 టీచర్స్ తో కూడా మాకు కూడా క్వశ్చన్ పేపర్ అందరు టీచర్స్ ముందరే సీల్ తీయడం జరిగింది. కాబట్టి దీన్ని స్పోర్టివ్ గా తీసుకొని ముందు కూడా పేరెంట్స్, ఎందుకంటే క్యాష్ ప్రైజ్ కూడా ఎందుకు పెట్టామంటే స్టూడెంట్స్ కి ఎక్కువ ఎంతూజియాజంతో ఇంట్రెస్ట్ తోనే పాల్గొనే కాన్సెప్ట్ తో పెట్టాం. కాబట్టి ఇది ఫర్దర్ గా ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ కానివ్వండి, TSRJC కానివ్వండి, ఎనీ ఫర్దర్ వెబ్సైట్ కానివ్వండి, వాటి పిల్లలు ఇప్పటి నుంచి అలవాటు అవుతుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ విల్ థ్యాంక్ యూ అండ్ బెస్ట్ విషెస్ టు ద విన్నర్స్ ఆఫ్ కిమ్స్ టాలెంట్ టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ డాన్స్ ప్రోగ్రామ్. Now let us sing. Faculty of Science. This academic year very special, majorly focus on IIT Foundation. I request parents, Astinapuramlo inta takkuva fees lo IIT gaani, Vedic Maths gaani, Lustra handwriting, cursive handwriting and digitalized
సురులుల్లా గారు. A warm welcome to సురులుల్లా. మీరు ద బ్రెయిన్ జిమ్ అకాడమీ ఫర్ అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ దాదాపు ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ దాదాపు 250 to 300 స్కూల్స్లలో ఈ వేదిక్ మ్యాథ్స్ అబాకస్ ని వాళ్ళ ప్రోగ్రామ్ వాళ్ళ ఫ్యాకల్టీ పెట్టేసి ఇక్కడ రన్ చేస్తున్నారు. అయితే సురులుల్లా గారి యొక్క సంస్థ ఎలాంటిదంటే కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే బోధించేటువంటి సంస్థ. కానీ మా పరిచయం ఎలా జరిగిందో కానీ మా మీద అభిమానంతో మా యొక్క చిన్న స్కూల్ అయినప్పటికీ కూడా సార్ గత 2 years నుంచి కూడా వారి ఫ్యాకల్టీని ఇక్కడ అరేంజ్ చేసేసి ఈ వేదిక్ మ్యాథ్స్ కానీ అబాకస్ కానీ కర్సివ్ కానీ యూసిడా కానీ వాళ్ళు అతి తక్కువ అమౌంట్, మేమైతే ఇట్లా స్టూడెంట్స్ దగ్గర ఏం అమౌంట్ తీసుకోవట్లేండి, సింగిల్ అమౌంట్. ఐ విల్ ప్రామిస్, నేను సరస్వతి మాత ముందు కొట్టేసి చెప్తున్నాను, పేరెంట్స్ తోని ₹1 కూడా తీసుకోకుండా సార్కు మేము పే చేస్తూ ఈ యొక్క వేదిక్ మ్యాథ్స్ అబాకస్ కర్సివ్ లూసిడా చెప్తున్నాం. కాబట్టి ఈ ఇంపార్టెన్స్ దయచేసి అర్థం చేసుకోవాలి. వన్స్ అగైన్ ఏ వార్మ్ వెల్కమ్ టు సురులుల్లా గారు. లెట్ us distribution this ఈ అకాడమీస్ వేదిక్ మ్యాథ్స్ అబాకస్ ప్రైజెస్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ సైలెంట్. పేరెంట్స్కి ఎప్పుడు చెప్పుకోవాలి, స్టూడెంట్స్కి ఎప్పుడు మేము మీటింగ్స్ పెట్టుకుందా చెప్పుకుంటాం. పేరెంట్స్ ఏం చెప్పాలన్నా సరే మాకు పేరెంట్స్ ఇప్పుడు దొరకరు. ఇది మాకు మంచి ఆపర్చునిటీ ఏం చెప్పాలన్నా. కాబట్టి అందరూ కూడా సైలెంట్గా వినండి. కార్తికేయ స్కూల్లో నేను గొప్పగా చెప్పుకోవడానికి అతి తక్కువ ఫీజులతో ఇంత మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్న స్కూల్ ఎక్కడా లేదండి. ఎందుకంటే మేము ఈ తీసుకున్న ఫీజులతో ఓన్లీ స్టడీ సబ్జెక్ట్స్ మాత్రం చెప్పుకుంటూ చాలండి మేము తీసుకున్న ఫీజెస్కి, నా ఫీలింగ్. కానీ మీకు ఎక్స్ట్రాగా ఐఐటి, వేదిక్ మ్యాథ్స్, అబకాస్, కర్సూ రైటింగ్, లుసిడా, కిమ్స్, యోగా, డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీ అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాం. ఈ ఒక్కదానికైనా సరే మీ పేరెంట్స్ ఎవరైనా కానీ మాకు 1 రూపాయలు ఎక్స్ట్రా పే చేస్తారా? ఎవ్వరూ చేయలేదు. మేము దానికి కూడా ఫీల్ కావట్లేదండి. కానీ ఐఐటి ఎగ్జామ్ అంటే జస్ట్ ఏదో నార్మల్ ఎగ్జామ్లో ఫీల్ అవుతున్నారు అందరూ. సార్ ఐఐటి ఎగ్జామ్ ఏదో రాయకపోతే ఏమవుతుంది? ఐఐటి ఎగ్జామ్ అనేది మనకి ఇప్పుడేం కాదండి. ఫర్దర్గా ఇంటర్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఎంసెట్, జేఈ వాటికి చాలా యూజ్ అవుతుంది. మీ పిల్లల ఫ్యూచర్ కోసమే మేము ఐఐటి పెట్టడం జరిగింది. కానీ ఐఐటి అంటే పేరెంట్స్కి, స్టూడెంట్స్కి కూడా జస్ట్ ఏదో నార్మల్, ఇది చదవకపోతే మాకేం కాదు అనే ఫీలింగ్ ఉన్నారు. కానీ పేరెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసినానండి, ఐఐటి ఈజ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి మీ పిల్లల్ని కూర్చోబెట్టి కూడా చెప్పండి, మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. ఐఐటి ఎగ్జామ్ ఉన్నప్పుడు డైలీ ఐఐటి ప్రిపేర్ అవ్వాలని చెప్పండి. మేము డైలీ కూడా 1 పీరియడ్ ఐఐటి క్లాస్ ఇస్తున్నామండి. ఈవెన్ ఎలాంటి కాంపిటేటివ్ స్కూల్లో కూడా వీక్లీ ట్వైస్ 3 డేస్కి ఒకసారి మాత్రం ఐఐటి ఉంటుంది. కానీ మన స్కూల్లో ప్రిన్సిపాల్ సార్ అలా టైం టేబుల్ సెట్ చేసి ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా ఎవ్రీడే ఐఐటి క్లాస్ ఉండాలి అని ఎవ్రీ డే కూడా మీకు మీ పిల్లలకి ఐఐటి మేము నేర్పిస్తున్నాం. మనకి 2 years గ్యాప్ రావడం తోటి హ్యాండ్ రైటింగ్ ఎవరికి రాలేదండి. మేము చాలా ఆలోచించాం ఏం చేయాలి. టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ ట్రై చేస్తున్నారు, వాళ్ళు ఎంత కష్టపడి పడుతున్నారు కానీ వాళ్ళకి రావట్లేదు. ఏం చేయాలంటే ఒకసారి మేము సునీల్ సార్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. సో సునీల్ సార్ని కాంటాక్ట్ చేసిన తర్వాత సార్ నేనే బుక్స్ ఇస్తాను, జస్ట్ బుక్స్ పిల్లలతో కనిపించండి, రిమైనింగ్ స్టాఫ్ని పంపిస్తాం, ఆ ఫీజు సార్ని మీరు పే చేయండి. cha 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 cha
king, queen daddy banda king, daila pipi dume, mala mati powder ring, golden sparrow yenandula arrow, neela the life your sorrow, master sorrow no payanda hero, singing duet barayaro, couple gola, singla sitna gala, sangadhi man gala, ni banda al, til makina, or gitla sitna nina, kidni kidlana, ni ramuna, golden sparrow yenandula arrow, neela the life your sorrow, master sorrow no payanda hero, singing duet barayaro. మనం బాగా చదువుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఇన్ని లక్షల మంది కోట్ల మంది చదువుతున్నప్పటికీ కూడా పేపర్ కరెక్షన్ చేసే వాడి యొక్క దృష్టి దేని మీద ఉంటుందని చెప్పండి. ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి. హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటేనే దట్ ఇస్ ద గుడ్ ఇంప్రెసివ్ పేపర్, దట్ ఈస్ ద ఇమాజిన్ ఆఫ్ గుడ్ స్టూడెంట్ అనేటువంటి ఒక మంచి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ అనేటువంటి చాలా బాగా ఉండాలనేటువంటి తపన మాకు ఉంది. కాబట్టి అందరికీ కూడా హ్యాండ్ రైటింగ్, కర్సివ్ హ్యాండ్ రైటింగ్, లూసిడ్ హ్యాండ్ రైటింగ్ కూడా మేము ఈ స్కూల్లో అడిషనల్ గా పెట్టడం జరిగింది. దానికి కూడా సునీల్ ఉల్లా గారు డైరెక్టర్ గారు వాళ్ళు ఎట్లయితే అబాకస్ వేదిక మ్యాచ్ ఇస్తున్నారో వాళ్ళు కూడా ఈ లూసిడా కానివ్వండి, కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కూడా లేదండి. నేను బాగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే హ్యాండ్ రైటింగ్ బుక్స్ పెట్టించాం. కనీసం ఏ పేరెంట్ అయినా మా అబ్బాయి మా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందని ఒక్కసారన్నా చెక్ చేస్తారా? ఆత్మవిమర్శ చేసుకోండి. ఎంత కష్టపడుతున్నాం. దయచేసి మీ అబ్బాయి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. ఆ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ అదే మెయింటైన్ చేయమని చెప్పండి. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటేనే ఫర్దర్ గా 10th క్లాస్ కానివ్వండి, ఫర్దర్ గా ఎనీ ఎగ్జామ్స్ కానివ్వండి చాలా బాగా ఇంప్రూవ్ అవుతారు. బట్ ఇప్పటి నుంచి అయినా కానీ దయచేసి మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ విషయంలో మేము ఎంత రిస్క్ తీసుకుంటున్నామో మీరు తీసుకోవాలి. ఇన్వైట్ సుల్లుల్లా డైరెక్టర్ గారు, అట్లానే లూసిడా కర్సివ్ అనే ఫ్యాకల్టీ నిఖితా మేడం ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. My dear students, today we are all gathered in here. We are celebrating the annual festival award distribution 2025. Now we are invite the Lucida handwriting. First place, 9th class, Sai Shruti.
నిరంతరం కూడా మా యొక్క ఇన్స్టిట్యూషన్కి లాభాపేక్ష లేకుండా, కమర్షియల్ ఆలోచన లేకుండా ఈ వేదిక్ మ్యాథ్స్ కానీ, అబాకస్ కానీ, ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కానీ, లూసిడా కానీ మాకు అందిస్తున్నటువంటి ఆశ, ఆకాంక్ష మాకుంది. వారి యొక్క మాటల ద్వారా, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క అభినందనలు మనం ఒకసారి అందుకోవడానికి లెట్ us speak some few words. శ్రీలుల్లా గారు చెప్పాలంటే తెలుగు నాకు అంత ఫ్లూయెంట్ లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే దట్ అబాకస్, వేదిక్ మ్యాథ్స్, హ్యాండ్ రైటింగ్, యోగా, ఎనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పేరెంట్స్ రిక్వెస్ట్ ఎవ్రీవన్ to please encourage your children for all these activities. Before that, I want to tell you, నాకు చాలా స్కూల్స్ లో టైఅప్ ఉంది. బట్ కార్తికేయ స్కూల్, కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్, హస్తినాపూర్ స్కూల్ లాగా నేను చూడలేదు. సార్ చెప్పినట్టు సార్ ఈజ్ నాట్ కమర్షియల్. అంత తక్కువ ఫీజులో మీకు ఎన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇస్తున్నారు. మీరు చాలా లక్కీ. పేరెంట్స్, దిస్ ఈస్ ఫర్ యూ ఆల్. మీకు అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, ఐఐటి, వేదిక్ మ్యాథ్స్, అబాకస్, హ్యాండ్ రైటింగ్, యోగా, ఈ అన్ని యాక్టివిటీస్ మీ అంత తక్కువ ఫీజులో ఎవరు ఇవ్వరండి. ఐ ఆమ్ ద పర్సన్, నేను అవుట్ సైడ్ పర్సన్. ఐ హ్యావ్ గాట్ నో లింక్ విత్ ద ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద స్కూల్. కానీ నేను చెప్తున్నాను సార్ గురించి, ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్ గురించి జెన్యున్ గా చెప్తున్నాను. పైసల కోసం ఆలోచించకుండా పిల్లల డెవలప్మెంట్, పేరెంట్స్ కి ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఐఎమ్ అన్ అవుట్ సైడ్ పర్సన్. నేను బయట నుంచున్నాను. ఐ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ ద మేనేజ్మెంట్. వితౌట్ థింకింగ్ అబౌట్ ఫైనాన్షియల్ మానిటరీ మీ దగ్గర కలెక్ట్ చేయకుండా అన్ని యాక్టివిటీస్ ఇస్తున్నారంటే పేరెంట్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ. నేను చెప్తున్నాను, నా పిల్లలు వేరే స్కూల్లో ఉన్నారు. వేరే స్కూల్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. ఆ స్కూల్ ఫీజు 1,20,000, 1,30,000. మీకు ఇంత తక్కువ ఫీజులో ఎన్ని యాక్టివిటీస్ సార్ ఇస్తున్నారు. నేను కూడా చూశాను. ఎప్పుడైనా నేను వెళ్తే సార్ 3rd ఫ్లోర్లో, ఈ సార్ 2nd ఫ్లోర్లో ఉంటారు. ఎంత కష్టపడతారంటే రియల్లీ చెప్తున్నాను, జెన్యున్లీ చెప్తున్నాను. నేను ఐఎమ్ అన్ అవుట్ సైడర్. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. టీచర్స్ కూడా, మేనేజ్మెంట్, ఫుల్ మేనేజ్మెంట్. మీరు చాలా చాలా లక్కీ. నేను చెప్తున్నాను, అంత తక్కువ ఫీజులో మీకు ఎన్ని యాక్టివిటీస్, ఎడ్యుకేషన్ కూడా చెప్పినట్టు టీచర్స్ కూడా చాలా మంచోళ్ళు, చాలా మంచిగా చెప్తారు. నేను చెప్తున్నాను, జెన్యున్ గా చెప్తున్నాను, ఇంత నేను మంచి మేనేజ్మెంట్ చూడలేదు. ఫైనాన్షియల్ గా నేను సార్ చెప్పినట్టు మీ దగ్గర కలెక్ట్ చేయకుండా నాకు అమౌంట్ ఇస్తున్నారు. దట్ ఈస్ జెన్యున్ గా చెప్తున్నాను. ప్లీజ్ పేరెంట్స్, ట్రై టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇది చాలా చాలా క్రూషియల్ టైం ఫర్ యువర్ చిల్డ్రన్. మీరు కూడా స్టాఫ్ని, ఇంకా మేనేజ్మెంట్ని, స్కూల్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేయాలి. దే ఆర్ ఆస్కింగ్ నథింగ్ బట్ సపోర్ట్ ఫ్రమ్ యూ ఆల్. అబాకస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెంబర్ ఆ మేడం మనకు ఈ శాలరీ శ్రీలుల్లా గారే పే చేస్తారు. మేము సార్కి పే చేయడం జరుగుతుంది. ఆ మేడం కూడా పిల్లల విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కానీ, వేదిక్ కానీ, అబాకస్ అన్నింటిలో కూడా మాతో పాటు మా అంత రిస్క్ తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి మా స్కూల్ నుంచి ఒక చిన్న సత్కారం. Te voy a
యోగాను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ రామ్ మాస్టర్ గారు చాలా పాఠశాలల్లో యోగా తరగతులు నిర్వహిస్తూ చాలా ఈ యొక్క సేవాభావంతో విద్యార్థులందరికీ కూడా యోగాసనాలు నేర్పిస్తూ చేస్తూ ఉంటారు. అయితే మనం యాక్చువల్గా సారే నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ నా క్లాస్ ఇవ్వండి సార్ అని. కానీ మాకు ఎగ్జామ్ షెడ్యూల్స్ వల్ల వాటి వల్ల చాలా క్లాసులు ఇవ్వలేకపోయాం. అయినప్పటికీ కూడా సారు చాలా క్లాసులు తీసుకొని యోగాకున్న ప్రాముఖ్యత కానివ్వండి, యోగా యొక్క ఇంపార్టెన్స్ కానివ్వండి, ఈ చిన్నారి యొక్క విద్యార్థులందరికీ కూడా యోగా నేర్పించడం జరిగింది. కాబట్టి మా యొక్క స్కూల్ పక్షాన మరొక చిరు సత్కారం రాము గారికి. సార్ జై గురుదేవ్, జై గురుదేవ్. హాలు వినబడట్లేదు. జై గురుదేవ్, జై గురుదేవ్. ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి స్టాఫ్కి, మేనేజ్మెంట్కి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని సార్ నాకు యాక్చువల్గా 1 డే బిఫోరే చెప్పారు. నిన్ననే వచ్చాను, ఈరోజే నేర్పించాను పిల్లలకి. ఈరోజు అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు సార్ అన్నట్టుగా అందు గురించనే కొంచెం తక్కువ ఆసనాస్కొని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ టైం ఒక 10-15 నిమిషాలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేలాగా మనం ఇంకా ముందు తీసుకెళ్దామని నేను కోరుకుంటున్నాను సార్. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పిల్లలు కూడా ఇంటికి వెళ్ళి బాగా ఏదైతే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి ఎగ్జామ్స్ తర్వాత, మీరు కూడా బాగా యోగాని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ మనసారా పేరెంట్స్ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజ్మెంట్కి. ప్రిన్సిపల్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, మై డియర్ colleagues and my respected parents and my dear students. సో ఇంతసేపు మన స్టాఫ్ అందరూ కూడా మన స్కూల్ ఎలా ఉంటుంది, మనం చేసే యాక్టివిటీస్ అన్ని కూడా రూపంలో కానీ మన సబ్జెక్ట్ ఎలా చెప్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. యాజ్ కమ్స్ టు ద ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ, మనం యూజ్ చేసే బుక్స్ వచ్చేసరికి యాషనల్ బుక్స్ యూజ్ చేస్తున్నాం. కానీ నా స్టడీస్ వరకు నేను వచ్చేసరికి చెప్పేది ఏంటి అంటే, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న సబ్జెక్ట్ అంతా కూడా నేను నేర్చుకోలేదు. ఎందుకు అంటే నేను అక్కడ 6th క్లాస్ లో చదువుకున్నంత డెప్త్ లో ఉన్న సిలబస్ ఇప్పుడు మన పిల్లలు ఒక 3rd to 2nd క్లాస్ లోనే రీచ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా మీరు బుక్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒకసారి గమనించారా, నేను ఈ క్లాస్ లో చదువుకున్న సిలబస్ మీరు ఇప్పుడు చదువుకుంటున్నారా? ఇప్పుడు 3rd క్లాస్కి వచ్చి 4th క్లాస్కి వచ్చేసరికి LCMs కానీ మ్యాథ్స్ లో వచ్చేసరికి LCMs కానీ GCD, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఈ మ్యాథ్స్ సైన్స్ ఇవన్నీ కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రైమరీ నుండి కూడా హైయర్ సెక్షన్స్ కి కూడా హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ కానీ ఒక విధంగా ఎలా వస్తున్నారంటే యాజ్ ఏ స్టూడెంట్ లాగా ఎవరు రావట్లేదు. సో మనం ఎగ్జాంపుల్ ఈరోజు మన డాన్స్ ఈవెంట్స్ ఉన్నాయి, మన ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్తున్నాం, ఎలా రెడీ చేసుకుంటున్నాం మనము అంటే ఒక ప్రీ ప్లానింగ్ అనేది ఉంటుంది. నేను ఈ డ్రెస్ వేసుకున్నా, నేను ఈ చీర కట్టుకున్నా, నలుగురు నన్ను చూడాలి అనేసి ఉంటారు. సో అంత ఉన్నప్పటికీ కూడా మనము జీవితంలో విద్యను అర్పిస్తూనే ఉంటాం. మేము కూడా ప్రతి టీచింగ్ చేసే ప్రతి టీచర్ కూడా నిత్య విద్యార్థి. సో ప్రతి టీచర్ కూడా పిల్లల్ని ఒక మంచి విధంగా మార్చడానికి చూస్తుంది తప్ప ఎలాంటి చెడ్డ విధంగా చేయడానికి చూడదు. సో మీరు అది గమనించాలి. మనం ఏ విధంగా పిల్లలు మౌల్డ్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా మౌల్డ్ అవుతున్నారా, పిల్లల్లో చేంజ్ వస్తుందా అని గమనించుకోవాలి. బేటీ బచావో బేటీ పడావో, సివా కన్స్ట్రక్షన్స్, కోల్మన్స్, కోవిడ్ వ్యాక్సిన్, D for Digital India, E for Electrification Projects, F for Formal Vega Viswas Yojana, G for GST GDP Garib Kalyan Yojana, H for Highway Construction Home Loan, I for Information Control Infrastructure Facilities, J for Jan Dhan Yojana, K for Kerala Development, L for Listed Assets, Payments of Capital, M for Make in India, N for NGO, NGP, Non-Government Organization, O for OROP, One Man, One Pension, P for Pradhana Mantri Awas Yojana, Q for Quality of Food, S for Swachh Bharat Mission,
T for toll gate and toll tax collection. U for Ujjwala Yojana. V for Varanasi development and Vande Bharat Express. X for Expos for all West. W for watershed development and control. Y for Yoga Day. Z for zero effect and zero defect. Thank you. Thank you, Tejaswini.
వచ్చేసినటువంటి ప్రశాంతి మేడం గారికి, యాక్చువల్గా రేష్మ మేడం గారు కరీంనగర్లో ఉన్నారు, ఆల్రెడీ బయలుదేరారు వాళ్ళ కారులో, కానీ ఇంకా సమయం వరకు 6 గంటల పడుతుందని చెప్పారు. కాబట్టి పిల్లలు మిస్ లేట్ అవుతుందనే కాన్సెప్ట్తో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ తరఫున వీరికి ఈ యొక్క మెమెంటోని ఇస్తూ ఆ సిఫల్ తరఫున వారిని Vice Principal Sir, my dear colleagues, and a very good afternoon to the respected parents overall here, and hi to my students. My name is Prashanti. I think I need to introduce myself to you all parents. I am a spoken English trainer. I have been working with CFL since 2017. CFL is a prestigious organization. It has been in education field since 15 years. CFL 15 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉందండి. నేను CFL లో 2017 నుంచి వర్క్ చేస్తున్నాను అండర్ రేష్మా మ్యామ్ అండ్ సూర్య సార్. We used to go to schools and train students to speak English. And in the same way, we have got this Kartikeya Concept School. Since last year, we have been working with this school. I request all the parents అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, అంటే మేబీ మనం చదువుకున్నామో లేదో తెలియదు, చదువుకున్నా చదువుకోకపోయినా మన పిల్లలు ఇంట్లో మాట్లాడితేనే స్కూల్లోకి వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నేనున్నాను, మా హస్బెండ్ ఉన్నారు, వీఆర్ టీచర్స్, మేము మాట్లాడతాము, మా పిల్లలు కూడా మాతో పాటు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. స్కూల్కి వచ్చిన తర్వాత మీ పిల్లలు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ టీచర్స్ మాక్సిమం ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. సేమ్ అంటే వాళ్ళ ఇంట్లో కూడా మనం సేమ్ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పిస్తే, అంటే నేను తెలుగులో మాట్లాడకూడదు అని చెప్పట్లేదు, బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ని బట్టి మన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా అవసరం. ఇక్కడ హైదరాబాద్లో ఉంటే సర్వైవ్ అవుతామండి, లేదా విజయవాడనో ఏదో అదర్ స్టేషన్స్కి వెళ్తే సర్వైవ్ అవుతామేమో. రేపొద్దున ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళాలి, అదర్ కంట్రీస్కి వెళ్ళాలి, మంచి జాబ్స్ పర్స్యూ చేయాలంటే ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎంకరేజ్ చేయండి. అండ్ కార్తికేయ కాన్సెప్ట్ స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కూడా. I thank you so much to all overall here, and thank you so much for this opportunity. Thank you so much. థ్యాంక్ యూ మేడం. ఒకసారి గమనించాలి మీరు, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటి సిఫెల్ ది సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ దాదాపు 15-20 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది. ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు 100 స్కూళ్ళు, వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది ఫ్యాకల్టీ పనిచేస్తారు. ప్రతి స్కూల్కి ఒక ఫ్యాకల్టీని అరేంజ్ చేస్తారు, వాళ్ళే బుక్స్ ఇస్తారు. వీక్లీ ట్వైస్ ఆ ఫ్యాకల్టీ మెంబర్ ఇక్కడికి వస్తారు, వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ రన్ చేస్తారు. అయితే మేము స్పోకెన్ ఇంగ్లీష్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ, మీరు మీ పిల్లలు మీకు చెప్తున్నారో చెప్పట్లేదో కానీ ఎవ్రీ డే 8:30 to 9 o'clock ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ వి కాన్సన్ట్రేట్ విత్ స్పోకెన్ ఇంగ్లీష్ యాక్టివిటీస్ ఓన్లీ. మీ పిల్లల్ని అడగండి ఒకసారి, ప్రతి అరగంట ప్రతి రోజు కూడా ప్రేయర్ కంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది మాకు ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, మా పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, కార్తికేయ స్కూల్లో జాయిన్ అయిన పిల్లలు ఎవరు ఇంగ్లీష్ రావట్లేదు అంటున్నారు. మరి ఇంగ్లీష్ రాంది ఈ సిఫెల్ వాళ్ళు ఎట్లా బుక్స్ మెయింటైన్ చేస్తున్నాము, ఆ ఫ్యాకల్టీ ఎలా వస్తుంది అంటే, మీకు ఇంగ్లీష్ రాకపోతే మీ పిల్లలకు రాదా? నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా, మీకు ఇంగ్లీష్ రాకపోతే పిల్లలకు రాదా? ఇంగ్లీష్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఒక్కసారి అర్థం చేసుకోండి. స్కూల్లో చెప్పింది ఇంటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడితేనే ఇంగ్లీష్ వస్తుంది. దట్ ఇస్ నాట్ ఇంజెక్షన్, అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది పేరెంట్స్ మమ్మల్ని మా మొహం మీదనే అంటారు, మా పిల్లవాడు ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, మా పిల్లవాడు. మేము ఏం చేయకపోతే ఇంత ఈ సిఫెల్ తో మేము ఎందుకు టైఅప్ అయ్యాము, ఎందుకు బుక్స్ మెయింటైన్ చేస్తున్నాము, ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఎందుకు అక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకి మేము కొన్ని లక్షలు కడుతున్నాం, పే చేస్తున్నాం. మేము ఇక్కడ స్టేజ్ మీద చెప్పకూడదు కానీ కొన్ని లక్షల అమౌంట్ కడుతున్నాం. మీ పిల్లల్ని అడగండి, ఒక 3-4 లెవెల్స్ లో వాళ్ళ బుక్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి పేరెంట్స్ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది, మీ పిల్లల్ని క్రిటిసైజ్ చేయకండి, వాళ్ళకి ఇంగ్లీష్ రాదని చెప్పకండి. మా క్లాస్ నేను ప్రామిస్ గా చెప్తున్నాను, మేము మా ఎన్విరాన్మెంట్ లో మా 4 గోడల మధ్యన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడిస్తున్నాం. ఇది గంటాపదంగా చెప్తాను, నేను ఎక్కడ చెప్పమన్నా చెప్తా. కానీ వాళ్ళు బయట మాట్లాడకపోతే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇంట్లో మాట్లాడకపోతే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము ఇంత కష్టపడుతున్నప్పుడు కూడా మాకు బ్యాడ్ నేమ్ ఒక్కటే బ్యాడ్ నేమ్ ఏంటంటే, కార్తికేయ స్కూల్లో పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే
దెబ్బకి ఎంత లేసి పొడిగిందో అలాగే ఉంచు, అలాగే ఉంచు. These are my friends from class 6 and juniors from class 6. They are performing a skit. The name of the skit, Power of the Rumor. Hello everyone, my name is S. Rajesh from 8th class. I am the narrator of the story. Hello everyone, my name is J. Sai Sushant from 8th class. I am acting as Head 1. Hello everyone, my name is K. Amshan from 6th class. I am acting as Head 3. Hello everyone, my name is Shishidhar. I am acting as Head 4. Hello everyone, my name is M. Hari. I am acting as Lion. Hello everyone, my name is Disidu. I am acting as Monkey 1. Hello everyone, my name is Given Ekman, acting as Monkey. Hello everyone, my name is Dakshita. I am acting as Tiger. Hello everyone, my name is Siri. I am acting as Elephant 2. Hello everyone, my name is Gopika. I am acting as Parrot. Hello everyone, my name is Ravanti. I am acting as Elephant. That here resting under a banyan tree, he had an intuition of doom and thought, What would happen to me if the earth will break? Suddenly he heard a weird striking sound. It happened, the earth is breaking up. He jumped up and ran madly without even observing the direction. When he was running to the forest, a hare saw him and asked,
What happened? What happened? Where are you going in such hurry? The earth is breaking up. You better run too. The second hare ran so fast that he overtook the first hare. As they were passing the forest, they shouted to the other hares. The earth is breaking up. The earth is breaking up. Very soon thousands of hares were running to the forest. Every animal was trying to escape him. A lion standing on a hill and saw the animals running and thought, What is the matter? He ran down the hill rapidly and positioned himself in front of the crowd and shouted at them. Stop! Stop! The powerful presence of the lion curtailed wave of fright among the animals. The earth is breaking up. The earth is breaking up. Who said it? I heard it from the monkeys. We heard it from the tiger. We were informed by the elephants. Finally, when the hares were caught up, they pointed one to another until the one who started the menace was recognized. What made you think that earth is breaking up? Your Majesty, I heard it cracking with my own ears. The lion investigated the matter and explored that the hare had heard. The sound was a large coconut falling from a tree. The coconut fell on a pile of rocks, now causing a minor landslide. Now go back to your homes. The earth is absolutely safe. Next time, check a rumor before acting on it. The animals, which were now looking quite bad, they went back to their homes. Thank you everyone. Group photo. ఎంతమందిని ఎన్ని రకాలుగా చేంజ్ చేస్తుంది అదొక రూమరే. ఒక రూమర్ అంటే ఎలాంటి వాస్తవాలు లేవు. ఆ రూమర్ అలాంటి వాస్తవాలు లేని దాన్ని అందరూ నమ్మి అందరూ కూడా చాలా భయానికి గురయ్యి మిగతా వాళ్ళని కూడా భయపెట్టించి ఇలాంటి రూమర్స్ కూడా ఏమి వినకూడదు. అలాగే మా స్కూల్ నుంచి వచ్చే రూమర్స్ కూడా మీరు ఏమి వినకుండా మా పాజిటివిటీని అందరూ కూడా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మాయి దగ్గర క్లోజ్ yes
Okay. Right. Wow, a lovely performance. We enjoyed a lot. ఇంపార్టెంట్ అనేటువంటిది. ఎందుకంటే మాకున్నటువంటి కరికులంతో పాటుగా ఐఐటిని కూడా మీకు ఈ పిల్లలకు సపరేట్ బుక్స్ తోని ఆర్ఓ ఇండియా అనేటువంటి దాంతో కొలాబరేట్ అయ్యేసేసి ఐఐటి అనేటువంటి వెరీ స్టాండర్డ్ బుక్స్ అండి. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఐఐటిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. యాక్చువల్ గా ఐఐటి డైరెక్టర్ ఆర్ఓ ఇండియా సునీల్ కుమార్ గారు విజయవాడ నుంచి రావాల్సి ఉంది. వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. వాళ్ళు వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది. ఎందుకంటే వారు తప్పకుండా పిల్లలందరినీ ప్రత్యక్షంగా ఈ 2-3 రోజుల్లో ఒకసారి ప్రత్యక్షంగా మీట్ అవుతా అని చెప్పారు. ఎందుకంటే ఐఐటి అనేటువంటిది వాళ్ళ యొక్క కరికులం ని మనం తీసుకొని ఇక్కడ బోధించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చక్కటి అవకాశంగా తీసుకొని మనం రన్ చేస్తా ఉన్నాం. వారానికి 2 క్లాసులు కాకుండా రెగ్యులర్ గా మన క్లాసెస్ పెడుతూ ఐఐటిని మనం ఫోకస్ చేస్తూ ఉన్నాం. మెయిన్ గా నేను వెరీ థ్యాంక్ఫుల్ సే టు ద ఐఐటి ఫ్యాకల్టీ. ప్లీజ్ కమాండ్ టు ద ఐఐటి ఫ్యాకల్టీ. చందన మేడం ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండ్ కుమార్ సార్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ and also Anji sir please Kanga madam please come on to the stage and M Chandra madam please come on to the stage. ఈ 5 మెంబర్స్ కూడా ఐఐటి ఫ్యాకల్టీ అండి. వీళ్ళకి సింగిల్ ఎల్టీ వాళ్ళ సాలరీస్ కాకుండా ఎక్స్ట్రా ఇవ్వకపోయినప్పటికీ ఇవ్వట్లేదు. బాగా ప్రిపేర్ అయ్యేసి పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ పిల్లల కోసం ఎంతో కష్టపడుతూ ఐఐటిని ప్రతిరోజు కూడా ఎవ్రీ డే ఫస్ట్ అండ్ షుడ్ గా సెకండ్ పీరియడ్ ఖచ్చితంగా నేను సీరియస్ గా వాళ్ళు చెప్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లో 600 కానీ మీరు ఆబ్సెంట్ అయినా కానీ ఐఐటి రన్ కావాలి. ఇప్పటికి దాదాపు 9 టెస్టులు పెట్టామండి. 9 టెస్ట్ కండక్ట్ చేశాం. గ్రాండ్ టెస్ట్ అటువంటిది రేపు ఏప్రిల్లో ఉంది. కాబట్టి మెయిన్ వన్స్ అగైన్ ఐ విల్ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ నేను చాలా వాళ్ళు అప్రిషియేట్ చేస్తామని 5 మెంబర్స్ ఫ్యాకల్టీని కూడా. ఎందుకంటే వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని ఈ యొక్క ఐఐటి భవనం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సేవలు మరపురానివ్వండి. ఇప్పుడు వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళ చేతుల మీదుగా ఐఐటి టాపర్స్ కి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్య అతిథిగా యాన్యువల్ డే చేయాలనే ప్లాన్ తో మేమంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. కానీ సార్ మా అనుకున్న టైంలో డేట్స్ ఇవ్వకపోయేసరికి దాన్ని ఇట్లా మార్చడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఈ రకంగా మార్చడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసాం. ఆ బాధ ఏందో ఫోటోగ్రాఫర్స్ కి తెలుసు, సౌండ్ వాళ్ళకి తెలుసు, స్క్రీన్ వాళ్ళకి తెలుసు. నిరంతరాయంగా 8 గంటల ప్రోగ్రామ్ అండి ఇది. అంటే మార్నింగ్ 4.5 hours, ఇప్పుడు ఒక 4 hours. అంటే మా యొక్క స్టాఫ్ యొక్క శ్రమ. ఈ యొక్క నేను కేవలం డిజైన్ చేసి ఇచ్చానండి. ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. మా వైస్ ప్రిన్సిపల్ ఈ ప్లాన్ ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ చేశారు. అట్లానే వారితో పాటు స్టాఫ్ అంతా కూడా మార్నింగ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ పంపించేసాం. పాపం వాళ్ళు అలసిపోయారు 4.5 hours. ఇది మధ్యాహ్నం 3rd to 10th స్టాఫ్ ఓన్లీ. మార్నింగ్ ప్రిపేరించారు. ఎందుకంటే దాదాపు 9 గంటల ప్రోగ్రామ్ ఏ స్కూల్లో నాకు తెలిసి ఇలా. ఎందుకంటే మార్నింగ్ నర్సరీ నుంచి ఈ క్లాస్ వరకు అన్ని అకాడమిక్ ప్రైజ్లు, గ్రాడ్యుయేషన్ టెస్ట్ విత్ పేరెంట్స్ తోని 90% కూడా ఈ స్టాఫ్ కి వర్తించాలి. వన్స్ అగైన్ ఐ విల్ థ్యాంక్ఫుల్ టు ద ఆల్ ఆఫ్ స్టాఫ్ మెంబర్స్. టేక్ ఏ గ్రూప్ ఫోటో.
Wow, such a lovely performance. దాంట్లో ఉన్నటువంటి మంచి మెరిటోరియస్ స్టూడెంట్, నా ఇష్టమైన స్టూడెంట్ జ్యోత్స్న, ప్లీజ్ కమాండ్. ఎందుకంటే నేను ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ నా డైరెక్షన్ లో ఇలా చేయాలమ్మా అని ఒక్కసారి చెప్పగానే తనకున్నటువంటి ఎఫర్ట్ తో చాలా ప్రోగ్రామ్ అంతా కూడా దాదాపు 4 గంటల నుంచి చాలా ఇంతమంది ప్రోగ్రామ్స్ కూడా చాలా చేయించడం జరిగింది. కాబట్టి వన్స్ అగైన్, ఎందుకంటే మా నుంచి వెళ్ళిపోతా ఉంది జ్యోత్స్న, మా స్కూల్ నుంచి మననే లీవ్ అయిపోయి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి జ్యోత్స్న యొక్క ఎఫర్ట్స్ సేవల్ని గుర్తిస్తూ చిన్న సత్కారం. మహేష్ సార్ 2 years నుంచి మన స్కూల్లో మంత్లీ వన్స్ అని వచ్చి నేర్పిస్తా ఉంటారు. సో నెక్స్ట్ ఇయర్ మన షెడ్యూల్ లో ఎక్కడ ఫ్రీ ఉన్నా సరే డాన్స్ క్లాసెస్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ ఎంత కష్టపడతానో తను కూడా ఇంట్లో ఆ రకంగా ఈ డిజైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తనే చేసినటువంటివి. కాబట్టి వన్స్ అగైన్ క్లాప్స్. అట్లానే లావణ్య వైఫ్ ఆఫ్ మన నాగేంద్ర, మీరు కూడా ఈ సాంగ్స్ విషయంలో కానీ, ఈ డిజైనింగ్ విషయంలో కానీ, ఎడిటింగ్ విషయంలో కానీ చాలా రిస్క్ తీసుకోవడం జరిగింది. వన్స్ అగైన్ క్లాప్స్ టు లావణ్య ఆల్సో. సో నేను అందరికీ కూడా పేరు పేరున దయచేసి ఎవరు ఫీల్ కావద్దండి. వీళ్ళందరూ సహకరిస్తేనే, ఇక్కడ పేరు చెప్పిన వాళ్ళే కాకుండా పేరు చెప్పని వాళ్ళు, బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళు బాల్యడ్ సార్ ముఖ్యంగా నేను వెరీ అప్రిషియేట్. ఇది మా పాత బిల్డింగ్, 11 సంవత్సరాలు ఇక్కడ మేము చదువు చెప్పినటువంటి స్కూలు. సార్ దగ్గర వెళ్ళి అడగగానే సార్ ఇది మన ఫంక్షన్ హాలు, మనది, మేము చేసుకుంటాం అనగానే సార్ వెంటనే ఓకే అన్నారు. ఎందుకంటే మాకు ఒక్కసారి ఈ బిల్డింగ్ లో చేసి
ఐఐటి సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా క్లాస్